కానీ ఇక్కడ సౌలు భయపడుతున్నాడు. ఎందుకు? దావీదు యొక్క బుద్ధిని చూసి సౌలు లోపల దేవుని భయం కలుగుతూ ఉంది. నేటి దినాల్లో మనం ఎక్కడ ఉన్నా సరే, మన చిన్నవారమైనా సరే, మన బుద్ధి దేవుని యందు కలిగి ఉంటే, దేవుని బుద్ధి దేవుని కలిగి ఉంటే, మన పైన ఉన్నటువంటి అధికారులకు కూడా దేవుడు మన మీద ఏం కలగజేస్తాడు? భయం కలగజేస్తాడు. మన బుద్ధి సరిగా లేకపోతే ఎవ్వడు కూడా మనల్ని ఏం చేయడు? మర్యాద ఇవ్వడు. చూసినారా ఇక్కడ ఏం జరుగుతూ ఉంది? దావీదు యొక్క సుబుద్ధి. ఏ బుద్ధి అంటండి? మంచి బుద్ధి. అందుకనే పేతురు ఏమన్నాడు? నిర్భరమైన బుద్ధి కలిగి ఉండండి. ఆ బుద్ధి మంచిగా ఉంటే అపవాది కూడా ఏం చేస్తాడు? భయపడతాడు. అమ్మో, నువ్వు ఎన్ని చేసినా కానీ వీళ్ళ బుద్ధి మారదండి, వీళ్ళు నిబ్బరమైనటువంటి బుద్ధి గలవారు, లేకపోతే సుబుద్ధి కలిగినటువంటి వారు అని చెప్పి సాతాను కూడా నీ దగ్గరికి రాదు. లేదంటే